ఇంతవరకు కూడా మనం పాటల ద్వారా మన ప్రభువుని మయంపరిచాం. ఇప్పుడు ఆరాధన కొరకై కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మనం తెలుసుకుంటాం. ద వే ఆఫ్ ట్రూత్ అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నారు ప్రభువారు. కాబట్టి ఆరాధన అంటే ఏమిటి అనేది మనం మొదటిగా తెలుసుకుంటాం. దాని కొరకే 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటాం. 3-4 వచనాలు అందరం కూడా కలిసి చదువుతానికి ప్రయత్నం చేస్తాం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగిరాగా చూచి ఇశ్రాయేలులు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. 4వ వచనం కూడా చదువుకుంటాం. రాజును జనులందరూ కూడా యెహోవా ఎదుట బలులు అర్పించిరి. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకే. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ప్రభా, ఇక తండ్రి 2025 సంవత్సరంలో ప్రభా, ఇక నవంబర్ మరి చివరి మాసంలో తండ్రి, ఈ చివరి వారంలో మేము ఉంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు కూడా మమ్మల్ని నడిపించారు, ఇంతవరకు కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన మీ ప్రేమకి కృపకి వందనాలు స్తోత్రాలు. మెట్టు ప్రభు మిమ్మల్ని ఆరాధించిన కొరకే ఆరాధన తలంపులు ప్రభు మాకు అనుగ్రహించాను ప్రభు. దాని కొరకే 2 దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు మా గమనాగమనం తీసుకొచ్చారు. వందనాలు స్తోత్రాలు. వాటిని వివరించి ప్రభు మీరే మాకు సహాయం చేయండి. నిలబడిన మీ దాసుని ప్రభు మీ యొక్క ఆత్మతో నింపి మీ నోటిపూర్వక వాడుకోండి. మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయండి ప్రభు. మీ నడిపింపుని మీ కృపను ప్రభు మీరు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. తెరబడిన ఆకాశం మా మధ్య మీ సన్నిధిని, మీ ప్రసన్నతను ప్రభు మాతో ఉంచి సహాయం చేసి మీరే కృప చూపించమని వేడుకున్నాను. నేనైతే నిస్సహాయ దాసుని మీరు ఒప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా నేను మీ నామానికి మహిమకు అంతా చెల్లించుకుంటూ ప్రభా మీరే దయ చూపించమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటే ఈరోజు మనము ఆరాధన అంటే ఏమిటి కాబట్టి అనేక ఆరాధించడం అంటే ఏదో మందిరానికి వెళ్ళడం రావడం అనుకుంటారే కానీ ఆరాధన అనేది ఎవరు మనం ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాలు తెలియకుండా మరి వెళ్ళి కొన్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆరాధన అంటే ఏమిటి అనేటువంటిది మరి ఇక్కడ మన భాగంలో భక్తులు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. 2వ వచనం నుంచి కూడా చదువుకుంటే దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకుంటే యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి రాగా చూచి ఏమంటున్నారు, ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, ఇశ్రాయేలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి. కాబట్టి ఆరాధన అంటే సాష్టాంగము నమస్కారం చేసి మన ప్రభుని మనం ఆరాధించాలి, మోకరించి ప్రభుని మనం ఆరాధించాలి. అంతేగాని కూర్చుని నిద్రపోతాను కదా, నిలబడతాను. కాబట్టి నీవు సాష్టాంగ నమస్కారం చేసి మరి ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, యెహోవా దయాళుడు, ఆయన కృప ఎలా ఉంటుందంట, నిరంతరం ఉంటుందని చెప్పి ఆయనను ఏం చేస్తున్నారంట, ఆరాధించి స్తుతించిరి అని రాయబడుతుంది. కాబట్టి ప్రభు అనేసి వారు ఎలాంటి వారు అని వారు ప్రభుని ఆరాధిస్తున్నారంటే అక్కడ అంతా కూడా ఎలా ఉన్నదంటే యెహోవా తేజస్సుతో మందిరం అంతా కూడా నిండినందున, ప్రభు యొక్క తేజస్సుతో మందిరం అంతా కూడా నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేక విన్నప్పుడు మరి 3వ వచనం అంటాడు, అగ్నియు యెహోవా తేజస్సు కూడా మందిరం మీదకి మరి దిగి వచ్చినప్పుడు దిగిరాగా చూచి ఇశ్రాయేలు అందరూ కూడా ఏమంటున్నారు, ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, సాష్టాంగ నమస్కారం చేసి. కాబట్టి ప్రభువును మనం ఆరాధించేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి మోకరిల్లి ప్రభువుని స్తుతించి వారి మనం అట్టి విధంగా మనం ఆరాధన చేయాలి. కానీ ఏదో ఆరాధనకి వెళ్ళి అందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్తున్నాం అని బైబిల్ కొడుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి నిద్రపోయి కదా కునుకు పాట పాడటం కాదు. కాబట్టి వాడు ఏదో చెప్పి నేను రావడం అంతా ఉంటున్నారు. కానీ ప్రజలు ఆరాధించాలి. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది మరి యొక్క సహవాసంలో మాత్రమే ఆరాధించడానికి మరి
రక్షించబడినటువంటి వారికి సమయం ఇవ్వబడుతుంది. మిగిలినటువంటి డినామినేషన్లో ఆరాధన కొరకు ప్రత్యేక మరి సమయం ఉండేవాడు. కాబట్టి ఆరాధన ఉన్నటువంటి ప్రాధాన్యత. అందుకని మన దైవసేవకుడు చెప్తూ ఆయన చెప్తూ అన్నాడు, అమ్మా మీకు అందరూ ఆరాధించారు రక్షించబడినటువంటి వారు. కాబట్టి లేకుంటే నా యొక్క వర్తమానమే నేను 10 నిమిషాలు 20 నిమిషాలు తగ్గించుకుంటా, కానీ ఆరాధించవలసిన వాళ్ళందరూ కూడా ఆరాధించి అది గొప్ప ధన్యతని మరి గొప్ప సేవకులు చెప్తున్నప్పుడు నిజమే కదా అనిపించింది. కాబట్టి ఇక్కడ మన తలంపులు చూస్తే వారందరూ కూడా ప్రభు యొక్క తేజస్సు మందిరము మీదికి మరి దిగిరాగా చూచినప్పుడు వారందరూ కూడా ప్రభు యొక్క తేజస్సు చూసి ఏమంటున్నారంట, ఇశ్రాయేలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నారు వారు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, దయ చూపించేటువంటి వాడు అని ప్రభుని ఆరాధిస్తాం. ఇది మనము కూడా ప్రభువా నువ్వు దయాళుడు, ప్రభువా నువ్వు కృప చూపించేటువంటి వాడు అని మనము కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ మరి నమస్కారం సగం లేకుండా మనం ఉండకూడదు. అది ఎంత మాత్రం కూడా మంచి క్రమం కాదు. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసి మరి ఏమంటూ ఉన్నారంట, యెహోవా దయాళుడు, ఆయన కృప ఎలా ఉంటుందంట, ఆయన కృప నిరంతరము కూడా ఉండును అని వారందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ వారు స్తుతిస్తున్నట్టుగా ఆరాధిస్తున్నట్టుగా మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దాని కొరకే రాజుల మొదటి గ్రంథము 5:13 కూడా చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథం 5:13 కూడా చదవండి. 5:13 చదవండి. రాజైన కాబట్టి రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారై ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఎలాంటి వారుగా ఉన్నారని మనం చూస్తున్నప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారైతే ఆయన కృప నిరంతరము ఉండునటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క కృప మరి నిరంతరం కూడా మరి వారిపైన ఇశ్రాయేలు ప్రజలపైన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కృప ఉండునని చెప్పి వారు ఆయన ఏం చేస్తున్నారంట, ఆరాధన చేశారని మనం ఈ భాగంలో మరి ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి మనము చూస్తూ మరి ఆయన్ని ఆరాధించడానికి నీవు ఆయన సన్నిధికి చేరినటువంటి వారు ఉన్నాం. కాబట్టి 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకునేటువంటి భాగంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు, రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి చేత కూడా మరి ఆ దినాలు ఎలాంటి పరిస్థితులు అంట, వెట్టి పని చేయించను. మరి వారిలో 30,000 మంది మరి వెట్టి పని చేయువారై ఉన్నారంట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారు అక్కడ 13వ వచనం కూడా చూసినప్పుడు మనం 17వ వచనంలో చూస్తాం కదా. అక్కడ చూస్తే రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాది చిక్కిన రాళ్లతో చేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను కూడా వారు తెప్పించినట్టుగా మనం భావంలో చూస్తున్నాం. కాబట్టి మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని వారు ఆరాధన అంటే వారు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారిగా ఈ భాగంలో మనం చక్కగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నీ నా జీవితంలో మనం కూడా మరి ఎందుకు ఆయన ఆరాధించాలని, యెహోవా దయాళుడు, దయ చూపించేవాడు, కృప చూపించేవాడు, కనికరం చూపించేటువంటి వాడు అని వారందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన కృప నిరంతరం కూడా ఉండునని చెప్పి వారిని ఏం చేస్తున్నారంట, ఆరాధించి స్తుతించినటువంటి వారుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆరాధన అంటే నేను ప్రభువుని సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుని ఆరాధించాలని మనం చూసాం. రెండవదిగా ఆరాధన ఎవరు చేయాలి, రెండవది చూస్తే ఆరాధన ఎవరు చేయాలి అనేటువంటి తలంపులో గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆ గలతీ సంఘంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తాం కదా. 3వ అధ్యాయము 27వ వచనం 3:27 కాబట్టి ఇక్కడ అన్నాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకుని ఉన్నారు. కాబట్టి రెండో తలంపులో చూస్తే ఆరాధన ఎవరు చేయాలి, ప్రభుని ఎవరు ఆరాధించాలి. ఆరాధన వర్తమానం చెప్పడం దైవసేవకుడు ముగించిన తర్వాత ఆరాధించమంటారు. ఎవరు ఆరాధించాలంట, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా
ఏం ధరించుకున్నారంటే మీరు క్రీస్తుని ధరించుకున్నారు. కాబట్టి క్రీస్తుని ధరించుకునేటువంటి వారే ఆరాధన చేయాలి. రెండో తలంపులో చూస్తే ఆరాధన ఎవరు చేయాలంట? క్రీస్తుని ధరించుకునేటువంటి వారు. మరి బాప్తిసము పొందిన మీరందరూ కూడా మరి ఆరాధన చేయవచ్చని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నదండి. కాబట్టి మన భాగంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అనేటువంటి మాట మన గమనానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొస్తా ఉన్నారు. దాని కొరకే మరి ఇప్పుడు అపోస్తలుల కార్యములు 8:16 కూడా చదివితే అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం కూడా చూస్తాము. 8వ అధ్యాయము 16వ వచనంలో కూడా గమనిస్తే అక్కడ ఉన్నది, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రము పొందిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఏం పొందాలంట? బాప్తిసము పొందినటువంటి వారే ప్రభువుని ఆరాధించాలని మరి దేవుని వాక్యం మన గమనాగమనంలోకి ఆయన తీసుకొస్తున్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ కూడా ఏం చేస్తున్నారంట? క్రీస్తుని ధరించుకుని ఉన్నారని దేవుని వాక్యం పరిసరాలు. రోమపత్రిక చూడండి 13:14 చూస్తే రోమపత్రిక 13వ అధ్యాయము 14 వచనం కూడా మనం చూస్తాం. వేగముగా కొన్ని మాటలు మనం చూసి ప్రభువును మనం ఆరాధించుదాము. 13:14 రోమపత్రిక అపోస్తలుడైన పౌలు 13వ చదవండి. అది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తూ వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను కూడా చూస్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మన గమనంలో 13-14 వచనాల్లో మన భాగంలోనికి ప్రభు తీసుకొస్తున్నటువంటి మాటలు, ప్రభు అయిన క్రీస్తును ధరించుకుని వారే ఏం చేయాలంట? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయంలో ఆలోచన చేసి కొనకూడి అంటారు. కాబట్టి ఈ నా జీవితంలో ప్రభువును ఆరాధించేటువంటి వారు ఎంత భయభక్తులతో ఉండాలో కదా. ప్రభువుని యేసుక్రీస్తులో క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారే ఆరాధించారు. రెండో తలంపులో ఆయన ఉంటున్న ఆరాధన ఎవరు చేయాలి అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆరాధన ఎవరు చేయాలని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉన్నది. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా మరి ఆ ప్రభుని మరి ఆరాధన చేయాలని మనం చూస్తూ వచ్చాము. మరి అలాగే రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ప్రభు అయిన మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే ఎవరిని ధరించుకోవాలంట? మనం యేసుక్రీస్తుని మనం హృదయంలోనికి ధరించుకోవాలి. మనం ఏ విధంగా అయితే చొక్కాలు ధరించుకుంటున్నామో అలాగే ప్రభువుని మన హృదయంలోనికి మనం ఆయన స్వీకరించాలి, ఆయన అంగీకరించాలని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో చూసారా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారే ఎలా ఉండాలంట? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకోమాకండి. ఇంతవరకు కూడా చేసి వచ్చారేమో, ఇంతవరకు కూడా పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, ఇంకా వాటిని విడిచిపెట్టారు. ప్రభువులోని బాప్తిసం పొందారు కనుక, క్రీస్తుని ధరించుకున్నారు కనుక మీరు శరీర రేచల విషయంలో మరి వాటిని నెరవేర్చుకున్నట్టు శరీర విషయంలో ఇంకా ఆలోచన చేసుకోరు. కాబట్టి ఇలాంటి వారు మాత్రమే ప్రభుని ఆరాధన చేయాలి. కాబట్టి రెండో తలంపులో మన భాగంలో మరి ఎవరు ఆరాధన చేయాలి, ఆరాధన ఎవరు చేయాలని మాటలో మన భాగంలోనికి గల్తీ పత్రికలు చూసాం కదా. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. అట్టి వారు మాత్రమే మరి ప్రభుని ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. అంతేకాని ఎవరు పడితే వారు ఆరాధన చేయడానికి వీలు లేదు. కాబట్టి మన భాగంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు చక్కగా కరాగంటిగా ఆయన మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఏం ధరించుకున్నారట? క్రీస్తుని ధరించుకుని ఉన్నారని దేవుని వాక్యం చక్కగా సెలవిస్తా ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు నేను కూడా ఆయన మనము ఆరాధించాలి. ఆత్మతో ఎలా ఆరాధించాలంట? యోహాను సువార్తలో అంటాడు కదా 4:4 దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. ఇదే నిజమైనటువంటి ఆరాధన అని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆత్మతో సత్యంతో సత్యవంతుడైనటువంటి ప్రభువుని హృదయమాన కూడా ఆరాధించి
ప్రభువుని కనపరిచే అబద్ధులమైన. మూడో తరం దీంట్లోనే చూస్తాము, అపోస్తలుల కార్యం 2:42 చూస్తాం. ఎవరు ఆరాధన చేయాలి అనేటువంటి మాట గురించి అపోస్తలుల కార్యం 2:47 కూడా చూడండి. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2:41. కాబట్టి ఎవరు ఆరాధన చేయాలనేటువంటి మాట గురించి 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. కాబట్టి మూడో తరంలో మరి ఎవరు ఆరాధన చేయాలి మరి అనేటువంటి మాటలు అపోస్తలుల కార్యం 2:41 ప్రకారం ఎవరు ఆరాధన చేయాలంటే అక్కడ తెలియదు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకే ఈ లోకంలోకి వచ్చినాడు అనేటువంటి వాక్యం హృదయంలో అంగీకరించి మరి బాప్తిస్మం పొంది వారు మాత్రమే మరి ఆరాధన చేయాలని. 2వ తలంపులో ఎవరు ఆరాధన చేయాలంటే ఎవరు అంట, వాక్యమును అంగీకరించిన వారు. ఎవరు ఆరాధన చేయాలంట, వాక్యమును హృదయంలోనికి అంగీకరించి వారి ప్రభువుని ఆరాధించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్నారు. అట్టి వారి మరి నీవు కూడా మరి ఆ విధంగా ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడో తలంపులో ఎవరిని ఆరాధన చేయాలి మరి బాగా ఉందండి. మరి ఎవరిని ఆరాధన చేయాలి అంటే యోహాను సువార్తలో చూస్తాం. 4వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయము 22వ వాక్యంలో చూస్తాం కదా, ఎవరు ఆరాధన చేయాలి, ఎవరిని ఆరాధించాలి. 4:22 చూడండి. కాబట్టి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారము రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడంట, వెదకుచున్నాడు అన్నాడు. కాబట్టి ఫుట్నోట్లో కోరుచున్నాడు అనేటువంటి మాటకు మరి దేవుడు ఎవరు వెతుకుతున్నాడంట, అలాంటి వారిని దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మూడో తలంపులో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎవరిని ఆరాధించాలి అనేటువంటి మాట ఉన్నాం కదా. ఎవరిని మరి తెలియనటువంటి దాన్ని మనం తెలియకోకుండా ఏదైనా బస్సు ఎక్కితే ఏరో వెళ్ళిపోతాం కదా. అలాగే ఒక ఉత్తరం కూడా మరి పోస్ట్ చేసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయకోకుండా మరి అది టు అడ్రస్ రాయకుండా పోస్ట్ చేస్తే ఆ ఉత్తరం ఎక్కడికి వెళ్తుంది. కాబట్టి నా జీవితంలో మనం తెలిసినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారండి. కాబట్టి నా గమనాగమంలో తీసుకొస్తున్నటువంటి మాటలు మనం ఈ సమయంలో మరి చూస్తే మరి వారు మీకు తెలియని దానిని ఆరాధించేవారు ఉన్నారన్నమాట. అందుకని 21వ వచనం కూడా చూస్తాం. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతములోనైనను యెరూషలేములోనైనా కూడా మీరు తండ్రిని ఆరాధింపరు. కాబట్టి తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు అంటున్నారు. కాబట్టి నేను కూడా ఎవరిని ఆరాధించాలంటే తండ్రిని, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వారి తండ్రిని మనము ఆరాధన చేయాల్సిన వారు అంటున్నాం. కాబట్టి ఈ భాగంలో మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవారు. కాబట్టి ఈనాడు కూడా లోకంలో మనం అనేకులు చూస్తా ఉన్నాం, ఎవరెవరినో ఆరాధిస్తున్నారు. ఎవరు ఏటినో ఆరాధిస్తూ వారి సమయాన్ని, ధనమును ఖర్చు చేస్తూ వారి యొక్క మరి ఏదో మరి పొందాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఏమీ పొందలేక అంతా కూడా నష్టాలు, కష్టాల్లో మరి అటు విధంగా వారి జీవితాంతని వారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మోక్షాన్ని చేరాలని మనుషులు మరి తాపత్రయపడుతున్నాడు. కానీ సరైనటువంటి మోక్షం ఏది, సరైనటువంటి మరి పరలోకము చేరాలంటే ఎవరిని మనం ఆశ్రయించాలి అనేటువంటిది తెలియకుండా మానవుడు యుక్తి విధంగా కాలయాపన చేస్తూ తన జీవితాన్ని తను నష్టపరుచుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ, మరి ఒకవేళ నీవు కూడా తెలియనటువంటి దాన్ని మరి మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేమైతే మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకేం తెలుసు, ప్రభువుని యేసుక్రీస్తు వారు మా కొరకే చనిపోయాడు, ఆయన పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన భూలోకంలోనికి మరి ఆయన సశరీరుడికి లోకంలోకి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడని మరి నీవు హృదయంలో విశ్వసించి చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి చూడకపోయినా కూడా అట్టి ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. అందుని బట్టి మన ప్రభుని ఈ సమయంలో ఆరాధించాలి. కాబట్టి ఎవరిని ఆరాధించాలంటే ప్రభు అయినా మరి తండ్రిని మనం ఆరాధించాలని ఈ భాగంలో మన గమనానికి ప్రభు యేసుక్రీస్తు వారు తీసుకొస్తారు. ఆ భాగం అంతా కూడా చదివితే మనం చక్కగా మరలా మరి ఆ మాట చదివితే మనం చక్కగా ఆరాధన మరి ఎవరు ఆరాధించాలనేటువంటి మాటలు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఎలా ఆరాధించాలని చూస్తే 23వ వచనంలో అయితే మరి ఏమంటున్నాడు, రక్షణ ఎవరి నుంచి వస్తుందంట? కాబట్టి రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. ఈ యొక్క రక్షణ భాగ్యము, ఈ మోక్ష భాగ్యము మరి ఎక్కడి నుంచి వస్తుందంటే యూదులలో నుండి వచ్చుతున్నది అని చక్కగా అది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అయితే యథార్థముగా ఆరాధించేవారు. ఎలా ఆరాధించాలంట? మన ఆరాధన యథార్థత ఉండాలి, డూప్లికేట్ ఉండకూడదు కదా. మన పైకి ఒకటి లోపల ఒకటి చేయకూడదు. కాబట్టి నేను కూడా మన హృదయాంతరములో నుండి ఆరాధన రావాలి, కానీ పెదాల మీద నేను కూడా ఆరాధించుకోవాలి. హృదయాంతరం నుండి మరి దేవుని మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి అనేటువంటి మాటలు మరి మన గమనానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు 3వ తలంపులో ఈ మాటలు తీసుకొస్తారు. కాబట్టి అయితే యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను, రెండవది సత్యముతోను. ఎవరిని ఆరాధించాలంట? తండ్రిని ఆరాధించాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారి తండ్రిని మనం యెహోవా దేవుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలని మరి వాక్యం ద్వారా మన గమనానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ మాటలు తీసుకొస్తూ ఉన్నారండి. అటు విధంగా అదే అధ్యాయంలో చూస్తాం కదా, ఇదే యోహాను సువార్తలో 6:63 చూడండి. 6:63 యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం కూడా చదువుతాం. 6వ అధ్యాయము 63వ వాక్యం కూడా చూడండి. కాబట్టి ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపబోవు వాడెవడు? మొదటి నుండి యేసుకు తెలియను కదా. తన ప్రభువుని యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఎవరు అప్పగిస్తారు అనేటువంటి ఈ ప్రభువుని యేసుక్రీస్తు వారికి తెలుసాను. ఈ ప్రభువుని యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే నన్ను ఎవరు అప్పగించబోతున్నారో ఆ విషయం ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఎప్పటి నుంచి తెలిసిందా? మొదటి నుండి తెలిసిన రాయబడుతుంది. ఈ మాట గమనం తీసుకొచ్చినప్పుడు మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నాడు, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పారు. కొందరు ఉన్నారు. కాబట్టి అనేకులు వాక్యాన్ని వినడానికి ప్రార్థనకు వస్తారు, కానీ అనేకులు విశ్వసించరు. మనకు కూడా మందిరానికి అనేకులు కొత్తలో అనేక 2018లో ప్రారంభించినప్పుడు అనేకులు వచ్చారు. వారు అందరూ కూడా ఎలా ఉన్నారంటే వారి అవసరాలు తీరిపోయినాక వారందరూ కూడా వెళ్ళిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభు యొక్క పరిచర్య ఏమైనా ఆగిందంటారా? ఏమి కూడా ఆగలేదు. కాబట్టి ఇది దేవుని పని. మనుషుల పని అయితే ఆగిపోతుంది, కానీ దేవుని పని ఎప్పుడు కూడా జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆ మాటలు ఆయన చూసినప్పుడు, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్తారు. కొందరు విశ్వసించినట్టుగా నటించారు. కొందరు ఏం చేస్తున్నారంట? మందిరానికి వచ్చినట్టుగా నటిస్తారు, అవి చేసినట్టుగా నటిస్తారు, కానీ వారు చక్కగా 6 గుంపులు కొందరు వారి హృదయంలో మరి వేరే ఆలోచన పెట్టుకునేటువంటి వారికి ఈనాడు మనుషులు మనం చూస్తాం. అందుకనే ప్రభు ఆనాడే చెప్పినటువంటి వాడు ఉన్నాడు. ఏమని ప్రభు అంటున్నాడు? మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పి, విశ్వసించని వారు ఎవరో తను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసుకు తెలియదు. కానీ మొదటి నుండి కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. మనమైతే నేనైతే తెలుసుకోలేదు నిజంగా. అయితే నేనైతే మనుషులు కాబట్టి మనకంతా జ్ఞానం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ కుషుడై తను అప్పగింపు వాడు ఎవడో నాకు మొదటి నుండి కూడా తెలుసు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చక్కగా చెప్పారు. కొంతమంది మనతో ఉంటారు, స్నేహం చేస్తారు, బాగానే మాట్లాడతారు, బాగానే పలకరిస్తారు, బాగా సహవాసం చేస్తారు, కానీ మనకు చేయాల్సిన కీడంతా కూడా చక్కగా చేసేటువంటి వారు. కాబట్టి ఇలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు మొదటి నుండి కూడా తెలుసు. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీకు చెప్పితున్నాను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నేను చెప్తేనే వాడు వస్తాడని అక్కడ ఏమంటున్నాడంటే తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే, కాబట్టి దేవుడే ఆ యొక్క కృపను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి వీరు మాత్రమే ప్రభుని ఆరాధించాలి. మూడో తలంపు మీకు ఏం చెప్పాను, ఎవరిని ఆరాధించాలి అనేటువంటి మాటను మీ గమనానికి తీసుకొచ్చాను. కాబట్టి తండ్రిని ఆరాధించాలి అని మనం చూస్తూ వచ్చాము. నాలుగో తలంపులో మనం ఉపయోక్తంగా కొన్ని మాటలు చెప్తూ మనం 2 గంటలకు మనం మరి ముగించుకుంటాం. కాబట్టి నాలుగో తలంపులో ఎక్కడ నుండి ఆరాధన చేయాలి, ఎక్కడ నుంచి ఆరాధన చేయాలి వింటున్నారా? కాబట్టి ఎక్కడ నుంచి ఆరాధన చేయాలి అంటే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఆ మాట కూడా మనము చక్కగా చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 2వ వాక్యం చూస్తే, కాబట్టి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యెహోవా మందిర ఆవరణలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చి యూదా పట్టణస్థులందరికీ కూడా ప్రకటింపుము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక, కాబట్టి చెప్పక విడవకూడదని చెప్తాడు. కాబట్టి నాలుగో తలంపులో మరి ప్రభు ఎక్కడ నుంచి ఆరాధన చేయాలి అనేటువంటి మాటలో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు చక్కగా మాట్లాడుతున్నారండి. కాబట్టి యెహోవా ఆజ్ఞ మరి ఇచ్చినది ఏమనగా అంటున్నారు. కాబట్టి యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమనగంటే నీవు యెహోవా మందిరంలో నిలిచి, మనం ఎక్కడ ఆరాధించాలంట, యెహోవా మందిరంలో నిలిచి మనం ఏం చేయాలంట, నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ కూడా యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ కూడా మనం ఏం చేయాలంట, ప్రకటించాలి. కాబట్టి ఎంత భారం పెట్టాడు చూస్తారు దేవుడు. మనం ప్రకటిస్తున్నామా దేవుడిని? మన ప్రయోజనాలు మనం చూసుకుని వెళ్ళిపోయేవారు ఉన్నాం కదా. మన ప్రయోజనం మీద జరిగింది చాలు, ఇంకా నాకు దేవుని మందిరంతో పని ఏముంది కదా, మరి దేవుని సేవకులతో పని ఏముంది, వాడిని పలకరియాల్సిన పని ఏముంది అనేటువంటి వారికి నాడు మనుషులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అక్కడ చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు మందిరంలో ఆరాధించుటకే వచ్చు యూదా పట్టణస్థులందరికీ కూడా ప్రకటింపుము. వాటిలో ఏమంటున్నాడు, చివరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూస్తే వాటిలో ఒక్క మాట అయినను, కాబట్టి ఒక్క మాట చెప్పక విడవకూడదని మరి రాయబడి ఒక్క మాట కూడా, మరి అన్ని మాటలు కూడా మనం అనేక జనులకు మనం ప్రకటించాలి. దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలను, నీవు విన్నటువంటి మాటలను అనేకులు రక్షణైనటువంటి వారికి చెప్పి వారిని కూడా రక్షణలోనికి నడిపించాల్సింది పోయి ఈనాడు మనుషులు వీరే తప్పిపోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు మన భాగంలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే చక్కగా మనకు అవన్నీ కూడా మరి ప్రభు ఆయన వివరిస్తున్నటువంటి వారు ఉన్నాడు. ఆ మాటలు మన భాగంలో చూస్తున్నప్పుడే మనం చక్కగా అర్థం. 3వ వచనం చదువుతాము. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడును చేయక నేను, కాబట్టి సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడిచివేమో నీవు వారితో ఈ మాట చెప్పవద్దని యెహోవా సెలవిస్తాడు. చూసారు ప్రభు యేసుక్రీస్తు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కృప గలవాడు. చూసారా, మనుషులైతే కీడు చేయాలని చూస్తూ ఉన్నారు. మరి వారు ఎలా ఉన్నారని 3వ వచనం చూస్తే వారి దుర్మార్గమును బట్టి,
మరి ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే అట్టి విధముగా మనుషులు మనం చూస్తున్నాం. వారి దుర్మార్గమును బట్టి అంట మరి ఎలా ఉన్నారని మరి దేవుని వాక్యంలో చూస్తే వారికి చేయదలసిన కీడును చేయక నేను సంతాపపడ్డాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు కాల్చుకుంటే కీడు చేయగలడు, కానీ కీడు చేసేటువంటి వాడు దేవుడు మన దేవుడు కాదు. వారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచెదరేమో. అయినా కూడా ప్రభువు యేసుక్రీస్తు ఎంత సంతాపపడుతున్నాడంటే అయినా కూడా వారి యొక్క దుర్మార్గాన్ని విడిచిపెడతారేమో అని దేవుడు దయ చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా మనుషులు మేలును గ్రహించుకుంటున్నా వారి దుర్మార్గాన్ని మనుషులు విడిచేయబడి వారిగా ఈనాడు లేనటువంటి వారు ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఎంత విచారం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ 4వ తలంపులు మన గమనం చూస్తే ఎక్కడ నుంచి ఆరాధన చేయాలని చూస్తే ఈ భాగంలో మన గమనాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనించినప్పుడు మరి అక్కడ 21 నుంచి 23 వరకు కూడా చదువుతాం. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 21 వచనం నుంచి 24 వచనం వరకు కూడా కొన్ని మాటలు 23 వరకు కూడా చదువుతాం. 21 నుంచి 23 వరకు కూడా చూస్తే అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొచ్చారు కదా. మాట చదివామా? చదివా. అయితే మత్తయి సువార్త చూడండి, క్షమించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం. 18:20. ఎక్కడ మరి ప్రభుని 4 తలంపులు మనం ఏమి వింటా ఉన్నాము, ఎక్కడ నుంచి ఆరాధన చేయాలనే మాట కదా. చదవండి. ఏలైనగా ఇద్దరు ముగ్గురు కాబట్టి ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామము ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందిరని చెప్పి. కాబట్టి ఎక్కడ ఆరాధన చేయాలని చూస్తే ఎక్కడైతే మరి ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్య ఉన్నాడు. మన ఆరాధనలన్నీ కూడా ఆయన ఆలోచిస్తున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకని ఏలైనా కానీ అనేటువంటి మాట అక్కడ సంబోధిస్తున్నాడు. ఏలైనా ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, వారి మధ్య నేను నా నామమున ఎక్కడ కూడి ఉంటారో, యేసుక్రీస్తు నామములో ఎక్కడ కూడుకుని ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఏంటన్నాడంట, నేను వారి మధ్యన ఉండినని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు. మన దేవుడు ఎవరి మధ్య ఉంటాడంటే మనము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మరి నా నామమున కూడి అక్కడ నేను వారి మధ్య ఉంటానని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ యొక్క మధ్యాహ్న వేళలో హృదయమాన కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరచ బద్దులు వింటున్నాం. 3వదిగా చూస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. చదవండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. 17వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుంటే, కాబట్టి ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీదనే చావ తగిన వానికి మరణ శిక్ష విధింపవలను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. కాబట్టి 7వ వచనం వాని చంపుడుకు మొదట సాక్షులను తరువాత జనులందరూ కూడా వాని మీద చేతులు చేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను అంటున్నారు. ఎలాగూ మరి చూస్తే ఇక్కడ కూడా ఒక తీర్పు గురించి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చక్కగా రాయబడుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఒక్క సాక్షి మాట విని వానికి మనం మరణశిక్ష విధించకూడదని ఇక్కడ చక్కగా ద్వితీయోపదేశకాండంలో వానికి శిక్ష విధింపకూడదని తెలియపరుస్తున్నాడు. వానికి శిక్ష వేయడానికి మొదట సాక్షులను తర్వాత జనులందరినీ కూడా వాని మీద చేతులు ఏం చేయాలంట
చేతులు వేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలనని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఈ నా నామమున ఎక్కడ ఇద్దరు నామమును కూడి ఉంటే అక్కడే మీరు ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 18:20 వాక్యం ప్రకారంగా మనం ఎలాగ ఆరాధించాలంటే 4 తలంపులు ఎక్కడ నుంచి ఆరాధన చేయాలనేటువంటి మాటలు చూస్తూ వచ్చాము. అయితే చివరిగా మనము మరి చూస్తాం కదా, మరి చివరి మాటలో కూడా మనం చూస్తే ఎప్పుడు ఆరాధన చేయాలి, మరి ఎక్కడ ఆరాధన చేయాలని చూసాము. చివరిగా 5వది ఎప్పుడు ఆరాధన చేయాలి అనేటువంటి మాట గురించి అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయం చదవండి. 7వ వచనం. 20వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుంటాం. అది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎప్పుడు ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆరాధన చేయాలంట చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుచు. కాబట్టి 5వ తలంపులు చూస్తే ఎప్పుడు ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆరాధన చేస్తాము? వారం మనము ఒకసారి ఆరాధన చేస్తాం. ఆరాధన వర్తమానం వర్షిప్ మెసేజ్ ఎప్పుడు ఇస్తారంట? ఆదివారం అంట. ఆదివారం మేము రొట్టె విరుచుట. ఆదివారం ఆరాధన, రొట్టె విరుచడం, బల్లారాధన కూడా ప్రతి ఆదివారం కూడా మన క్రమంలో ఉంది. కాబట్టి ఆదివారం మనం ఏం చేయాలంట? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కాబట్టి ఎక్కడ ఆరాధన చేయాలని చూస్తే మరి ఎప్పుడు మరి ఆరాధన చేయాలని చూస్తే మన భాగంలో ఎప్పుడంట? ఆదివారమున ఆరాధన చేయాలి. ఆరాధన తలంపులు మరి దేవసేవకు చెప్పినప్పుడు నీ హృదయంకు ఏ మాటలు అయితే నీ హృదయాన్ని తాకినేవో ఆ మాటను ఆధారం చేసుకుని, చెప్పబడినటువంటి మాటలు ఆధారం చేసుకుని మనం ఆరాధన చేయాలే కానీ ఏవేవో మరి పాత ఆరాధనలు, సద్య ఆరాధనలు కదా ఇలాంటివి చేయకూడదు. కాబట్టి దేవుడు ఆ దినము నీతో ఏం మాట్లాడాడో, ఆ యొక్క ఏ తలంపులు ఆరాధన తలంపులతో మాట్లాడాడో ప్రభు, ఆ తలంపుల్ని మనం హృదయంలో ఉంచుకుని మరి ప్రభువుని మనం ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలంట? ఆదివారం మేము రొట్టె విరుచుటకు. ఆదివారం ఆరాధన వర్తమానం అయిన తర్వాత మనం ఏమంటాము? బల్ల వర్తమానం అంటాం. తర్వాత మరి బల్ల కార్యక్రమం జరుగుతుంది. అట్టి విధంగా 5వ తలంపులు మరి ఎప్పుడు ఆరాధన చేయాలంటే ఆదివారం మనం ఆరాధన చేయాలని దేవుని వాక్యం ద్వారా ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు. మరి చివరిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాము. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును కూడా చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాడును తాను వర్ధిల్లన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడు చందా వసూలు చేయాలంటే ప్రతి ఆదివారం కూడా. ఎందుకంటే దేవుని మందిరంలో అవసరతలు ఉంటాయి కదా. దేవుని మందిరంలో మరి ఉండేటువంటి మరి ఉపకరణాలు కొనడానికి కావాలి. బల్లారాధన కొరకు చేపలని, కరెంటు బిల్లులని కదా చాలా ఉంటాయి. మందిర అవసరతలన్నీ కూడా చీపురులని చాలా కొన్ని ఉంటాయి. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నాడు మన భాగంలో, ఆయన పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం. ఇక ఎవరికి నియమించారగా? గలతీలో ఉన్నటువంటి సంఘానికి నియమించిన ప్రకారం మీరు కూడా చేయండి అంటున్నాడు. కాబట్టి నీవు కూడా అట్టి విధంగా చేయాలని ప్రభువు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా మరి ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు కూడా తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, నన్ను ఆశీర్వదించిన కొలది ప్రభువు యేసుక్రీస్తు వారిని మనం కొంత చందా ఇవ్వాలని ప్రభువు యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా నేను గమనం తీసుకొస్తా ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని హృదయం కూడా ఆరాధించారు. కాబట్టి మరి రొట్టె విరిచేది కూడా ఆదివారమే, మరి చందా ఇచ్చేది కూడా ఆదివారమే.
కాబట్టి నీవు నేను కూడా మరి చూసినప్పుడు ఒక్కసారి 5 మాటలు కూడా చెప్పి నేను ఆరాధన వర్తమానాన్ని మరి ముగిస్తాం. కాబట్టి ఆరాధన అంటే ఏమిటంటే మనం చూస్తాం కదా, సాష్టాంగ నమస్కరించి ప్రభుని ఆరాధించాలని చూస్తాం, మోకరించి. రెండవది మనం మొదటిగా ఆరాధన ఎవరు చేయాలని చూస్తాం. ఇప్పుడు ఆరాధన అంటే అటుగా రెండవ తలంపులో ఆరాధన ఎవరు చేయాలంటే రక్షించబడినటువంటి వారు ఆరాధన చేయాలి, బాప్తిస్మం పొందినటువంటి వారు ఆరాధన చేయాలని చూస్తాం. మూడవది ఎవరిని ఆరాధించాలంటే మనం నీవు నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తువారు, నీకు నాకు కూడా తెలిసినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించాలని చూసాము. నాలుగవది ఎక్కడ నుంచి ఆరాధించాలి అనేటువంటి మాటలు చూస్తే నీవు నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తువారిని ఆరాధించాలని చూస్తూ వచ్చాము. మత్తయి సువార్తలో ఆ మాటలు మనకి 5:20 స్పష్టంగా మనం గమనించాం. చెప్పండి రాసుకున్న వారు. 4వ తలంపులో మత్తయి సువార్త 18:20 ఏం రాశాము? ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్తూ వచ్చారు. 5వది ఎప్పుడు ఆరాధన చేయాలని చూసాం కదా, ప్రభు నీవు నేను కూడా ప్రతి ఆదివారం ఆరాధన చేయాలని అపోస్తలుల కార్యములు 20:7 ద్వారా ప్రభువుని స్తుతిస్తారు మన గమనం తీసుకొచ్చారు. కాబట్టి ఆదివారం మనము ఆరాధించాలి, ఆదివారం మరి రొట్టె మరి విరవాలని ప్రభువుని స్తుతిస్తారు మన గమనాన్ని తీసుకొచ్చారు. అట్టి విధంగా నీవు నేను కూడా ఆదివారం ఉన్నటువంటి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, ఆరాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకి తెలుసుకున్నటువంటి నీవు నేను కూడా కొంత సమయం మన ప్రభువుని హృదయం ద్వారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుస్తాం.